పార్టీలోనే ఉన్నాం. కాకుంటే టికెట్ నేను ఇన్ని రోజులు పనిచేసినందుకు పార్టీ గుర్తించి సర్వేలు ఇచ్చినప్పుడే అడిగిన నేను. సునీల్ కనుగోలు సార్ అని చెప్పేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ సర్వేరు, సైదుల్ అని చెప్పేసి ఇక్కడ ఉంటాడు, వీళ్ళందరూ కలిసి సర్వేల వచ్చిన తర్వాతనే నేను టికెట్ బీఫామ్ అప్లై చేసుకున్నాక కన్ఫర్మ్ చేసిర్రు. ఏది మురళీధర్ అని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, కేరళ ఎంపీ ఉండే, మాజీ సీఎం శిష్యుడు, ఏది ఉమెన్ చాందీ శిష్యుడు. సో నాకున్న అజయ్ సింగ్ యాదవ్ నేషనల్ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్. సో ఇట్లా అనేక వ్యక్తుల కాడే పోయి సార్ నేను అరువుని నేను పనిచేసిన అంటే నా ప్రొఫైల్ చూసిరు, నేను కాంగ్రెస్ బేస్తో వచ్చిన ఎలక్టెడ్ సిస్టంలో పనిచేసిన నేనేమో టీడీపీ నుంచో లేకుంటే బీఆర్ఎస్ నుంచో బీజేపీ నుంచో ఇంకో పార్టీ నుంచో వైఎస్ఆర్ నుంచో గట్టిగానే అంటున్నట్టు. నేను ఏమంటున్నా అంటే ఏదో అడుక్కోనికి నేను పార్టీలకు రాలే, 100% దానికి కట్టుబడి ఉంటా, 100% కాంగ్రెస్ పార్టీని ఏమన్నా అంటే వినేది లేదు, ఊకోము కూడా. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు మాట్లాడతలేరు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాలు అతికినట్టు చెప్తున్నారు. 100%. నువ్వేం చేసినావు? రుణమాఫీ ఎప్పుడు చేస్తున్నాడు కేసీఆర్? 2014లో మేనిఫెస్టోలో ఏం పెట్టిండు గెలవ ముందుకు? ఎప్పుడు చేస్తున్నాడు? దళితుని సీఎం చేస్తున్నాడు. దళితుని మేమన్నారు దేశానికి ఒక ప్రెసిడెంట్ చేసినాం, చెయ్యి. బీఆర్ఎస్ పార్టీకి దళితుని ఒక రాష్ట్ర అధ్యక్షుని చేయి, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుని చేయి. చేస్తుందా? ఉందా దమ్ము? కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పది. ఒక దళితుని తీసుకుపోయి ఇప్పటికి 8 సార్లు చేసింది. చేయమని ఒక్కరిని ఏమని డిప్యూటీ సీఎం ఒక 2 రోజులు రాజయ్యకి ఇచ్చి తీసేసిన చరిత్ర మీ బీఆర్ఎస్ కు. ఎలక్షన్ల ముందు బండి సంజయ్ ఒక బీసీ బిడ్డని తీసేసి కిషన్ రెడ్డి అయ్యిండు. సిగ్గు అనిపిస్తలేదా మనకు? ఏమైంది బహుజన నీ బతుకు ఎవరి కాలు చెప్పాయి తిరుగుతున్నావు. మరి ఇప్పుడు బహుజన వాదం గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, ఆ కాంగ్రెస్ లో బహుజన వాదమే ఉందా అన్న, రెడ్డిల రాజ్యం ఉందా అన్న? ఇప్పుడు నేను కొత్తగా ఏం పొయ్యి పెట్టి రాళ్ళు పెట్టవలసిన అవసరం లేదు. అందరికి చెవులు ఉన్నాయి, అందరికి కళ్ళు ఉన్నాయి, అందరికి నోరు ఉంది. శ్రీనివాస్ యాదవ్ అని చెడిపోవాలి ఎందుకు? ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుకున్నామన్నా కుల్లగుత్త నిజం చెప్పుకుంటే నిజమే. రాజ్యం లేదా కాంగ్రెస్ లేదన్న వాళ్ళ ఉన్నది, బరాబర్ ఉంది, బరాబర్ ఉంది. మరి ఈ రెడ్డిలతోటి ఎవరేమన్నాడు అట్లా నిన్ను? బీసీలకు బుద్ధి లేదా? తిడుతున్నారు బీసీలకు. నేను అంటలేను బీసీ నాయకత్వంలో ఉన్న లీడర్లను తిడుతున్నా నేను. నాతో సహా నేను తిట్టుకుంటున్నా. ఇప్పుడు కూరగంటే బకెటాల చేతులకు ఇచ్చి ఇస్తరాకు నీ చేతులు ఎందుకు పెట్టుకున్నావు? కూరగంటే బకెట్ నిండున్న బకెటాల చేతిలో పెట్టి ఇస్తరాకు నీ చేతులు ఎందుకు పెట్టుకుంటున్నావు? వాళ్ళని తిడుతూ మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నారు. 100% బీసీ నాయకత్వంలో నేను కూడా ఉన్నా కదా. ఎందుకు తెలవలేదా? ఏర్పడలేదు. ఆర్ కృష్ణ పోయి ఒక రాజ్యసభ కోసం ఆశపడాడు, ఇంకో ఆయన పోయి ఇంకో దానికి ఆశపడాడు, ఇంకో ఆయన పోయి ఇంకో ఆయన పోయి కాళ్ళు మొక్కుడు. ఏమీ బతుకులు? 65-64% ఉన్న బీసీలు తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్ లో అయినా దేశం మొత్తంలో ఓబీసీలు 70% ఉన్న వాళ్ళు రాజాధికారానికి వస్తలేరు. ఇంకా సిగ్గు అనిపిస్తలేదా? రెడ్లు చాలా గొప్పోళ్ళు, రెడ్లు చాలా గొప్పోళ్ళు. ఎందుకు ఎప్పుడు వాళ్ళే పరిపాలనకు వస్తారు కదా, గొప్పలు కదా. ఎస్సీలను కన్విన్స్ చేస్తారు, ఎస్టీలను కన్విన్స్ చేస్తారు, బీసీలను కన్విన్స్ చేస్తారు. బీసీలు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎస్సీలు ఎందుకు చేయలేకపోతున్నారు? అదే మరి నేను కూడా అడుగుతున్నా కదా. నా వంతు సాయం నేను తిరుగుతున్నా రాష్ట్రంలో. అదే కండువా వేసుకుంటారు, అదే పార్టీలో తిరగబడి పార్టీలో తిరగవాలి. మళ్ళీ మీరు రాంగ్. మరి ఇప్పుడు పార్టీ నేనేమంటున్నా, నేను అట్లా నేను చెప్తున్నాను. సోనియా గాంధీ మేడం అనేట ఆమె ఎవరు బలం ఎంత ఉందో, ఇప్పుడు ఒక రన్నింగ్ పెడతాం, ఒకడో గెలుస్తాడు, సెకండ్ ఒకటి గెలుస్తాడు. ఆల్రెడీ సీఎం ఆర్ డిప్యూటీ సీఎం. పండుకున్న కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేవట్టుకొచ్చి పార్టీని గెలిపించాడు. ఓకే, ఆయన మనం ఎందుకు అనాలి? పాపం రేవంత్ రెడ్డి అని ఎంత కష్టపడ్డాడు. లాస్ట్ మూమెంట్ లా కొన్ని ట్రబుల్స్ వచ్చినాయి ఆయనకు. నేను రేవంత్ రెడ్డి అన్న వర్గం, బట్టిసారి వర్గం, మదన్న వర్గం కూడా మీరు మెచ్చుకుంటున్నారు. నేను ఏమంటున్నాడు? కష్టపడ్డాడు, బరాబర్ కష్టపడ్డాడు, మెచ్చుకుంటున్నారు, బరాబర్ కష్టపడ్డాడు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ సీఎం ఉన్నాడు. అఖిలేష్ యాదవ్ సీఎం ఉన్నాడు అంటే కింద ఇంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలు కూడా కష్టపడి ఉంటారు. ఓసీలను అందరిని ఎందుకు? ఓసీలలో చాలా గొప్పలు ఉన్నారు. రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, ఆరుట్ల రామచంద్ర, చాలా మంది ఉన్నారు. అట్లేం లేదు. ఒకడు తప్పు చేసినందుకు ఒక కులంలో ఆడు మైనస్ అవుతాడు తప్ప కులం తప్పు చేయదు. రేవంత్ రెడ్డి 100% కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి భుజాల మీద పెట్టుకొని గెలిపించిండు. ఇలా ఆయనకు ఇలా మాట్లాడే సన్నాసులు అందరికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి మీరు పొద్దున పోయి ఒక బిందెలో నీళ్లు తీసుకుపోయి కాలు కడుగుర్రా పోయి, మీకు బుద్ధి ఉంటే. ఏమైనా ఆయన రాకముందు ఎందుకు పార్టీని తీసుకురాలే మీరు? వాస్తవమే కదా. అంటే వీళ్ళంతా శాతగానోళ్ళు. నేను అట్లానే అంటలేదు. అంతే కదా అన్న. తీసుకుపోయి బిందెల నీళ్లు తీసుకుపోయి నెత్తిలో పోసి కాళ్ళు కడగమని అంటే శాతగానోళ్ళు. నేను రేవంత్ అన్న విషయంలో ఆయన స్పష్టంగా చూసిన, అరెస్ట్ అయ్యిండు, జైలు పోయిండు, కొట్లాడిండు. ఇవన్నీ చేసినప్పుడు వెనక నుంచి పొడుసుడే ఎక్కువ చాలా మందికి. రేవంత్ అన్నకి ఏం ఆయన చేసిన తప్పేం చెప్పు?
సరే ఆయన పర్సనల్ గా ఏమన్నా ఉండొచ్చు అది తర్వాత విషయం. పార్టీ పరంగా ఏం తప్పు చేసి ఇప్పుడు నాకే చైర్మన్ ఇయ్యలేదు, నాకు ఒకటి ఏమి ఇయ్యలే, నేనే బాధపడతలేను, బాధపడతలేరా? 100% బాధపడతలేను, 100% మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇప్పుడు నాకు ఇష్టం, ఆయనకి ఇష్టం లేదు, ఇయ్యలేదు, నాకు ఇష్టం లేదు, రేపు పార్టీలు ఉంటామా, బయటికి పోతామా, లేకుంటే ఇంకో పార్టీ పెట్టుకుంటామా తర్వాత విషయం. ఓకే, మంచి క్లారిటీ మీద ఉన్నారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎక్కడ దిగాలో అప్పుడు దింపుతున్నారు అంతే. నేను ఏమంటున్నా, ఎక్కడ దిగాలో రేవంత్ అన్న విషయంలో ఇప్పుడు కోపం వచ్చింది అనుకో, తాను ఉద్యోగం చేస్తున్నాం, ఆ ఉద్యోగం చేసే కాడ ఎవరికి ఓనర్ కోపం వచ్చినా జీతగాని కోపం వచ్చినా ఇద్దరిట్లో కూడా వెళ్ళిపోవాలి అంతే కదా. మరి ఇక్కడ జీతగాడు వెళ్ళిపోతాడా లేకపోతే ఓనర్ ను పంపించేస్తారు? ఓనర్ వెళ్ళిపోతారు, సోనియా గాంధీ ఓనర్, అందరం జీతగాలం వెళ్ళా. సోనియా గాంధీ ఓనర్, ఓకే, సోనియా గాంధీ ఓనర్, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఓనర్, బీజేపీకి వాజ్పేయి ఆద్వానీ ఓనర్లు. అల్లున్నోళ్ళు జీతగాలి, ఇల్లున్నోళ్ళు జీతగా కాకుండా పెద్ద పెద్ద ఆయన మేనేజర్, మేము సూపర్వైజర్ అంతే. ఇక్కడ ఏం లేదు తేడా, మేనేజర్ మీరు సూపర్వైజర్ అంతే. కాకుండా చిన్న ఇక్కడ పెద్ద జీతగాలమే కాకుండా గుర్తించక చిన్న జీతగాలమైనాం అంతే. మీ కష్టానికి గుర్తింపు ఇప్పుడు లేని గుర్తింపు భవిష్యత్తులో వస్తుందంటారా? నేను అంతవరకు వెయిట్ చేసే టైం లేదు కదా, ఇప్పుడు 20 ఏళ్ళు వేస్ట్ చేసిన, ఇక ఫ్యామిలీకి అయితే టైం ఇవ్వాలి కదా. ఇంకో 10 ఏళ్ళు కొట్లాడతా, 10 ఏళ్ల తర్వాత రామ్ నేను ఎప్పుడు పాలిటిక్స్ లో నా మనవలో నా కొడుకులో వీళ్ళు ఉండాలనే కోరిక లేదు. ఏదో ఇన్ని రోజులు తెలియక కాంగ్రెస్ పార్టీని మీద ఇష్టంతోని జెండా పట్టుకొని మోసినాం, భుజాలు కాయలు కాసినాయి, ఇక ఈపులు కూడా కాయలు కాసేటట్టు పెట్టుకునే అవసరం కూడా లేదు, అంత అవసరం లేదు. అంటే మీరు 16 ఏళ్ళకి పార్టీలోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు అవమానాలు జరిగినా మీరు అనుకున్న పదవి దక్కపోయినా టికెట్ రాపోయినా ఉన్నారు కదా అన్న, మధ్యలో ఎందుకు నిష్క్రమించుకుంటా అనుకుంటున్నారు? నేను ఏమంటున్నా, నాతో పాటు కొన్ని జిల్లాలల్లా కొన్ని వందల మంది ఉన్నారు. అరే శ్రీనివాస్ యాదవ్ అన్న నికాసుగా ఉన్నాడు, దేంట్లో నికాసుగా ఉన్నాడు, కరప్టెడ్ కాదు, పార్టీ కోసం కష్టపడ్డా. ఒక్కో రోజు ఢిల్లీకి పోతే ₹1,00,000 ఖర్చు నాకు. ఢిల్లీకి పోయి వస్తే సెమినార్ నెలకు 2 సార్లు ఉంటది. ఏపీ ఇన్ఛార్జ్ గా నేను ఒక నెలకు ఒకసారి పోవాలి, రిపోర్ట్ చేయాలి, డాక్యుమెంట్ కలెక్ట్ చేయాలి, పోస్టులు చేయాలి, అది చేయాలి. ఏపీసీసీ ఎప్పుడు ఉంటాడు ఆడకూడదు. శైలేజ్ నాథ్ అన్న అని మంచి వ్యక్తి ఉండే, ఆయన చాలా గొప్ప వ్యక్తి. శైలేజ్ నాథ్ అన్న పిసిసి ప్రెసిడెంట్ ఉందో, రుద్రరాజ్ అన్న కూడా చాలా మంచిగా చేసాడు. ఇప్పుడు షర్మిలాకి వచ్చిన తర్వాత కొద్దిగా టైం దొరుకుతలేదు ఎవరికి. సో వాళ్ళు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బాగుండే. సో నేను ఇన్ఛార్జిగా, అంటే మామూలుగా ఓబీసీ డిపార్ట్మెంట్ నుంచి నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే నా వంతు సాయం నేను జిల్లాలలో ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ఓబీసీ ఆ జిల్లాలకు అందరికి ఫోన్లు చేసుకోవడం, రోజు నెలకు ఒకసారి జూమ్ కాల్ పెట్టుకోవడం, ఇవన్నీ చేసుకుంటుంటాం. సో పార్టీని క్రమశిక్షణగా తీసుకుపోవాలి. పార్టీని ఎంత ఫెయిల్ చేస్తారు మిత్రమా, పార్టీని ఎంత ఫెయిల్ చేస్తారు తెలుసా? కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు 6 గ్యారంటీలు అన్నాం, ఇవాళ బస్సు ఉచితంగా బస్సు అయింది, 100% మీకు కళ్ళకు అవుపిస్తుంది. అది ఒకటి కరెంటు బిల్లులు 200 యూనిట్లు కూడా 100% అయింది. నేనే ఈడ దగ్గర 1300 ఇళ్లలో తిరిగి, సారీ 3,000 నుంచి 5,000 మంది ఇళ్లలో తిరిగి రేషన్ కార్డులు మా లోకల్ ఏఈ ప్రసాద్ గారికి అందరికి ఇచ్చేసి మొత్తం నేను ఆ కరెంట్ బిల్లులు వచ్చేటట్టు చేసినాం. 6,000 కోట్లు వాళ్ళు చేసిపోయిన అప్పు ఉందా? 6,000 కోట్లు మిత్తిలు కట్టేది, వాళ్ళు చేసిపోయిన అప్పుకు 6,000 కోట్లు, 4 నుంచి 5,000 కోట్ల జీతాలు ఇవ్వాలన్నా. నీకు రైతు బంధుకు ఎన్ని వేల కోట్లు వేసిండు ఇప్పటికి? అది రుణమాఫీకి, సారీ రైతు బంధు కాదు, రుణమాఫీకి 40,000 కోట్ల చిల్లర వేసిండు. మరి 40,000 కోట్లు మీరే అంటారు మొత్తం. నీకు ఎందుకు ఆన్ యూట్యూబ్ కొడితే వస్తుంది. సో ఆ దానికి బడ్జెట్ ఏడా ఫామ్ కావాలి, జీతాలు ఇవ్వాలి, గవర్నమెంట్ నడపాలి. ఇప్పుడు వాడు కాల్ చేసిపోయిన కుండ ఏందో అది ఎవరికి తెలియదు, అక్కడ మాడిపోయిన కుండ నన్ను ఉంటే నన్ను వండుకోనికి ఉంటుండే. అంటే మీకు తెలియదా అన్న? అంటే ఇంత పెద్ద ప్రభుత్వాన్ని ఇంత పెద్ద రాష్ట్రంలో నడపాలనుకున్నప్పుడు కనీసం మనం ఎటుపోతున్నామో ఏం చేస్తున్నామో దేనికైనా 3 నుంచి 4 గ్యారంటీల 100% 100 అమలైనా, ఇంకో 2 గ్యారంటీలు ఏమైనా ఉంటాయి 100%. ఇంకో అమలు చేసి అన్ని సగమే చేసి, సగం ఏం చేయలేదు, సగం ఏం చేయలేదు. ఇప్పుడు బ్యాంకులో 2,30,000 ఉన్నది రుణమాఫీ, ఆ 30,000 ఆ రైతు కట్టుకుంటే 2 లక్షలు రిలీజ్ అవుతాయి. వాళ్ళు కట్టుకోలేక ఇది ఆపుకున్నాడు అవుతుంది. సో ఇక్కడ 1,70,000 ఉన్నాడు కన్నా అయిపోయినాయి. కానులు మస్తు మంది ఉన్నారు. నీకు ఎందుకు యాదాద్రి జిల్లాలో తీసుకో, నేను అట్లా అన్న తర్వాతనే రిపోర్ట్ తీసుకున్నా. కేటీఆర్ గారు చెప్పిన తర్వాత దాని రిపోర్ట్ తీసుకుని కొన్ని ఏరియాలలో జెడ్పీటీ స్థానాలు ఉన్నోళ్ళని, గ్రామ శాఖలలో ఉన్నోళ్ళని, అనేక జిల్లాలలో నేను పార్టీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తేనే పోను. నా పార్టీ ఖరాబు కావద్దంటే నేను 100% గ్రామాలలో పోయి తెలుసుకుంటా. జిల్లా తిరుగుతా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నాకు కొద్దిగా క్యాడర్ ఉంది. నా సొంతంగా మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ లో. వాళ్ళ తాను పోయి ఏంద్రనైనా ఇది సంగతి అంటే ఇట్లా 10 ఏళ్ళు బీఆర్ఎస్ మంటలు పెట్టి ఉడుకుతున్న రొట్టె పెంక మీద ఇట్లా పల్లీలు వేయించినట్టు వేయించారు ప్రజల్ని కేసీఆర్ ప్రభుత్వం అనేది. అప్పుడు రుణమాఫీ లేదు, అది రుణమాఫీ వేయలేదు. ఆ రుణమాఫీలో ఏం లేదు, నీకు ఇక్కడ ఉన్నది ఏం లేదు, చేసింది ఏం లేదు,
కొన్ని వందల కోట్లు లక్షల కోట్లు మొత్తం వృధా ఖర్చులు పెట్టి మీకు ఖర్చే కనిపిస్తుంది, అభివృద్ధి ఏం కనిపిస్తలేదు. ఎక్కడ ఐటీ సెక్టార్ గిట్లనే ఉండేనా అన్న? ఎక్కడ ఐటీ సెక్టర్ హైదరాబాద్ లో ఏ కాలానికి ఆ కొడుకు నడుస్తాడు, ఓకేనా? ఏ కాలానికి ఐటీ సెక్టర్స్ ఈయన ఏం తెలియదు కదా, తెలియదు కానీ బిల్ అయితే చేసిండు కదా, ఏడా? ప్రవేశపెట్టి గాలి గవర్నమెంట్ లకు ఎందుకు వచ్చినావు? అభివృద్ధి చేయడానికి వచ్చి ఏం అదే చేసినావు? చేసిర్రు ఎంత అభివృద్ధి చేసినావు? అదే చేసిర్రు. పేపర్ పెన్ పెట్టుకొని రారి, నేను కూడా తీసుకొస్తా. అంత ముందుకున్న అభివృద్ధి ఎంత ఉంది, అంత ముందుకున్న ఐటీ కంపెనీస్ ఎవరు తీసుకొచ్చి- తెలంగాణ రాకముందుకు వచ్చిన తర్వాత ఒకటే తీరుందా అన్న? ఇంకా రాకముందు కంటే ఎక్కువ అభివృద్ధి నేను ఉందని ఏమంటున్నా, 10 ఏళ్ల కింద పెళ్లి చేసుకున్నోనికి భాషింగాలు ఉన్నాయి, ఈ రోజు పెళ్లి చేసుకుంటోనికి సగం భాషింగాలు స్టైల్ అయింది. సగం భాషింగాల సగం భాషింగాలేనా? నేను ఏమంటున్నా, 24 గంటల కరెంట్ వస్తే ఐటీ సెక్టర్ ఎంత బిల్ట్ నేను ఏమంటున్నా, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నావు మిత్రమా? తెలంగాణ నేను ఏమంటున్నా అంటే, మేము 2014 ముందుకే చెప్పినాం, అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు చేతిలో బందీ వైతివమ్మ. అంటే కుటుంబానికి నలుగురికి నలుగురు నేను ఏమంటున్నా, ప్రజలకు సేవ నీకు చేస్తే ఏమంటున్నా, నీకు 24 తెలంగాణ ఎందుకోసం ఏ కాసులో కొట్లాడినావు? తెలంగాణ ఏ కాసులో కొట్లాడినావు? తెలంగాణ కాసు నీళ్లు నిధులు నియామకాలు ఏడున్నాయి, నియామకాలు ఏడున్నాయి, చేస్తా ఉన్నారు కదా. ఏడున్నాయి. మీరెన్ని 10 ఏళ్ళు ఏం చేశారు? నువ్వు ఎన్ని రోజులు అయింది వచ్చి? నువ్వు ఎన్ని రోజులు అయింది? వచ్చి ఏడాది అయింది. ఏడాది అయింది. నేను ఏమన్నా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నా, ఈ వచ్చిన ఏడాదిలో మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 55,143 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. మీరు ఇంకా 1,50,000 ఉద్యోగాలు ఎన్నేళ్ళ వచ్చిన 1 year లో. ఇంకా 9 ఏళ్ళు ఉంది కదా. మరి 1 year లో చేస్తామని ఇంకా 9 ఏళ్ళు ఉంది, 1 year లో చేస్తామని చెప్పారు. ఇంకో 9 ఏళ్ళు ఉంది, 1 year లో చేస్తామని 100% చేస్తాం. సేమ్ మీలా కేసీఆర్ జరిగింది. కేసీఆర్ 100 హామీలు ఇచ్చిండు, 100 హామీలల్లా 3 హామీలు నిలబెట్టిండు 10 ఏళ్ల కాలంలో. మేము దీంట్లో 4 నిలబెట్టినాం, ఇంకో 6 నెలల్లో అయిపోతాయి. ఎన్నఫ్. మిగిలిన 9 ఏళ్లలో వద్దనుకున్నది కూడా ప్రజలకు చేసి చూపిస్తారు మా సీఎం. 9 ఏళ్ళు అంటే మీకు గవర్నమెంట్ ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది. మళ్ళీసారి కూడా మేమే కదా, మళ్ళీ ఫిక్స్ 100%. అది అసలు ఇది అయిపోకముందుకు అది ఫిక్స్ అయిపోయింది 100%. ప్రజల మధ్యలో నేను గ్రామాలలో పోతున్నా కదా. దేశం మొత్తంలో ఎవరికి రాని వ్యతిరేకత ఒక రేవంత్ రెడ్డి మీద వచ్చిందన్న అతి తక్కువ కాలంలో. అదంతా పడనోడు చెప్తాడు కానీ, రేవంత్ అన్న మీద వ్యతిరేకత, రేవంత్ అన్న మనసత్వం తెలియనోళ్ళు అవి మాట్లాడతారు. ఆయన కాడికి పోయి ఒక్కసారి మాట్లాడు. అంత గొప్ప మనస్తత్వం ఏముందన్న రేవంత్ రెడ్డి దగ్గర? చిన్న పిల్లల మనసత్వం ఎట్లా అంటే, చాలా మంచి వ్యక్తి. ఆయన చెప్పారన్న, ఏమనుకోకండి, రేవంత్ రెడ్డి దగ్గర ఏం మనస్తత్వం ఉంది? చిన్న పిల్లల ఒక గుణం ఎట్లుంటదో, చిన్న పిల్లడు అట్లా ఆడికి పోతే అంత మంచిగా రిసీవింగ్ చేసుకుంటాడు. చిన్న పిల్లడు పోగానే ఒక సెకండ్ ఇస్తాడు చూడు, భుజం మీద చేయేసో లేకుండా ఇట్లా మంచిగా చేయేసో పక్కకు గుసబెట్టుకోను. అరే ఒక కామన్ కార్యకర్త పోతే టిఫిన్ చేపించిండు అబ్బా మొన్న రీసెంట్ గా. కామన్ కార్యకర్తలు పోతే ఇడ్లీలు తెప్పించి తినబెట్టిండు. సీఎం క్యాంప్ ఆఫీస్ లా కార్యకర్తలు కాదు, నార్మల్ పర్సన్స్. నార్మల్ ఏదో ఇక్కడ మన నల్గొండ జిల్లా మిర్యాలగూడ సంథింగ్ ఏదో వీటి విషయంలో వస్తే ఒక మాట అంటా మనసు నొచ్చుకుంటుండొచ్చు. కామన్ కార్యకర్తలకు ఇడ్లీలు తెప్పించి మంచి కడుపు నిండా అన్నం పెట్టినా చెప్తున్నారు. ఇక్కడ ఫుడ్ పాయిజన్ వచ్చిన 1 year పీరియడ్ లో 49 మంది విద్యార్థినులు చచ్చిపోయినారు. ఇదే తెలంగాణ రాష్ట్రం గురుకుల భువనగిరిలా, మునుగోడ్ల, కరీంనగర్లా, ఎక్కడెక్కడైతే ములుగు జిల్లాలో గురుకులాలు ఉన్నాయి. ఎవరు కాంటాక్ట్లు ఇచ్చారు? ఎవరిచ్చారు? గురుకుల పాఠశాలల్లో కాంట్రాక్టర్లు చేంజ్ అయ్యిండ్రన్నా? కాలే, తప్పు విషయం. ఆ వార్తలు తెలుసుకోవాలి మీరు. కాలేదా? కాలే. మీరే చెప్తారు. నేనేమన్నా బీసీ గురుకుల్లో సెక్రటరీ ఉన్నప్పుడైనా, ఎస్సీ గురుకుల్లో ప్రవీణ్ సార్ ఉండే, అలా అదే కాంట్రాక్టర్లు ఉన్నారు, ఇంకా చేంజ్ కాలే. మరి అప్పుడు జరిగింది ఇట్లా ఎందుకు? మరి వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఒకటి వాళ్ళు కావాలని అక్కడ మాస్టర్లను పెట్టి చేస్తురా, రెండోది కాంట్రాక్టర్ల బీఆర్ఎస్ కాంట్రాక్టర్లు వాళ్ళంతా వాళ్ళు ఏమైనా మిస్టేక్లు చేస్తారు. అయితే తెలుసుకోవాలి. మీ మీడియా లోపలికి జూమ్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే వెళ్ళిపోతే ఏంటంటే అది నిజాలు బయటపడతాయి. వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్ టెండర్ ఒకటి ప్రభుత్వం వచ్చే ముందు నెల ముందు టెండర్లు 3 ఏళ్ళు ఒకటి 2 ఏళ్ళు ఒక టెండర్స్ ఉంటాయి గురుకులల్లో. ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.